నమస్తే. ఎట్టకేలకి బాల్క సుమన్ గారికి బెయిల్ వచ్చింది. కానీ ఇంకొక 24 గంటల వరకు జైల్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. చెన్నూరు కోర్టులో ఉన్న ఒక కేసుకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది బెయిల్ రాలేదు. నాన్ బెయిలబుల్ అయినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, లేకపోతే పేపర్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఆలస్యం కావచ్చు. కానీ రేపు మధ్యాహ్నం వరకు అక్కడి బెయిల్ ఆర్డర్ కూడా పట్టుకొని ఆదిలాబాద్ వెళ్తేనే రేపు సాయంత్రం వరకు సుమన్ గారు బయటికి రావచ్చు. అది కూడా సాయంత్రం 5 గంటల వరకు ఆదిలాబాద్లో ఈ బెయిల్ పేపర్స్ ప్రొడ్యూస్ చేయగలిగితే, లేదు అంటే ఎల్లుండి హోలీ ఎలా ఉంటుందో తెలియదు, ఆ మరుసటి రిలీజ్ అయ్యే అవకాశం. అంటే చాలా తీవ్రమైన నేరం ఆపాదించబడ్డ కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇంకో 3 రోజుల దాకా ఇంకా అటు ఇటుగానే ఉండే సందిగ్ధం అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక చాలామంది బెయిల్ వచ్చిందనగానే పండుగ చేసుకుంటున్నారు. ఒకలాంటి ఉద్రిక్త వాతావరణం కూడా కనబడుతుంది. అన్న వస్తున్నాడు, సింహం వచ్చేస్తుందని. దయచేసి అట్లాంటివి ఏమి ఇప్పుడు చేయకండి. పరిస్థితులు మంచిగా లేవు. అంటే ఏదైనా కూడా యువకులు ఇప్పుడు వాళ్ళంటే కొట్లాడతారు, జైలుకు పోతున్నారు, వస్తున్నారు. కానీ చిన్న చిన్న కారణాలకే రిమాండ్ చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఊరి యువకులు కొంత ప్రశాంతంగా ఉండండి. ఎట్లాంటి గొడవలకు పోవద్దు. ఇప్పటికే చాలా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఊళ్ళలో. దయచేసి అట్లాంటి ఉద్రిక్తలకు ఎవరు పోవద్దు. లోకల్ వాళ్ళంతా చాలా సమయం పాటించండి. సరే, జరిగేది ఎలాగో జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇంకా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ముందు న్యాయస్థానాలు ఇంకా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. హైకోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మానవ హక్కుల సంఘము ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. అయితే ఎప్పటికప్పుడు కూడా పరిస్థితులు చాలా వేగంగా మారుతూ ఉన్నాయి. బెయిల్ వచ్చి సుమన్ గారు బయటకు వచ్చి పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇంకా డెవలప్మెంట్కి సంబంధించి యాక్టివిటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అనవసరంగా గొడవలో పోకుండా అందరు సంయమనం పాటించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి డిఎస్పీ మీడియాస్.